సో అవన్నీ పైకి షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు. పైనుంచి ఎలా ఉంది చూడండి. ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది ఇప్పుడు. ఇది మొక్కలు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు అర్థం కావట్లా. ఈ విండో అడ్డమైపోయింది. ఈ ఆడవాళ్ళ గోల తట్టుకోలేక అల్లాడుతున్నా. వీళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే మాత్రం అంతా మంచిది. మగవాళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే అదిగో. సో మన కొత్త ఇంటికి కొత్త మొక్కలు వచ్చాయి. బోగన్విల్లే, మల్టీ కలర్స్ బోగన్విల్లే పెట్టాను. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏ ఊరు వచ్చింది? అది ఏ ఊరు నుంచి అయ్యి మనకి కడియం కదా. కడియం చూపిస్తూ ఉండండి. సో ఇవి వచ్చినాయి. సో మొత్తం 10 వచ్చాయి. దాంతోపాటుగా కుండీలు కూడా చెప్పాను, పెద్ద కుండీలు. దించండి చూపిస్తా. దించిన తర్వాత ఏంది కుక్క మంచిది కదా. కుక్క బాత్రూమ్ దొక్కితే నాకు చాలా కళ అనమాట. ఇల్లు కట్టక ముందే బోగన్విల్లే ఉండాలి ఇల్లు అంతానే. సో ఏదో ప్లాన్ చేస్తున్నా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. చాలా ఖర్చు పెట్టి తెప్పించిన. సో వర్మీ కంపోస్ట్ కూడా తెప్పించాము. కోకోపిట్టు, వర్మీ కంపోస్టు, కుండీలు, ఇవన్నీ పెద్ద కుండీలు. దాని కింద పెట్టే ప్లేట్లు ఇలా బిర్యానీ, మంది బిర్యానీ ప్లేట్లు ఉన్నట్టున్నాయి. పాటుగా గార్డెన్లో గ్రాస్కి పట్టుకోవడానికి ఇది నార్మల్ పైప్తో పడుతున్నాం. ఈ స్ప్రింకిల్స్ వచ్చేలాగా ఇది ఒకటి తెప్పించాను. ఈ చిన్న చిన్న మొక్కలకు పట్టడానికి ఇది ఒకటి తెప్పించాను. అది సో అవన్నీ పైకి షిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అన్నీ కాదులే, ఒక 8 షిఫ్ట్ చేస్తున్నాం. 2 వచ్చేసరికి పాప రూమ్ దగ్గర పెట్టాలనుకుంటున్నాం. చూడదాం పైనుంచి ఎలా ఉంది చూడండి. కానీ ఇక్కడ వాటర్ పడడానికి డేంజర్ అనమాట. అందుకే ఏదో చేద్దామనేసి ఒక ఐడియా ఇచ్చాను. చూద్దాం. ఇక్కడ ఈ 3 లైన్లు చూసారు, 1 2 3. సో 3 లైన్లో సెంటర్ లైన్లో కొంచెం ఈ ప్లేస్లో పెడదామని ఇలా సెంటర్కి వచ్చి మనం వాటర్ పట్టేటప్పుడు ఈ లైన్లో ఇది దిగి పట్టాలి. కాబట్టి ఇక్కడ పట్టేస్తే అయిపోద్ది. ఇక్కడ నడుచుకుంటూ ఆ సైడ్కి పోకుండా, ఎందుకంటే అక్కడ వాల్ లేదు. అది ప్రాబ్లం. లిఫ్ట్లో తీసుకురండి ఇబ్బంది లేదు. ఆదితో వచ్చిన తలకాయ నొప్పి ఇదే. ఎప్పుడు హాస్పిటల్కి 2 రోజుల నుంచి గుర్తు చేస్తూ ఉండాలా. ఎల్లుండి వెళ్ళాలా, రేపు వెళ్ళాలా, 10ంటికి వెళ్ళాలా, 11ంటికి వెళ్ళాలా అని. ఆ టైం అయ్యేదాకా ఏం చేస్తాడంటే ఏదో బిజీగా ఉన్నట్టు ఉంటాడు. ఈరోజు కూడా అదే బిజీ. చెట్లు ఆయన చేసింది ఏమి లే, మళ్ళీ రెడీ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి. చెకప్ ఉంది, మంత్లీ చెకప్ కదా ఇప్పుడు. సో అందుకని చెప్పేసి వెళ్ళాలన్నమాట. వెళ్ళేసి నెక్స్ట్ స్మార్ట్ జోడీకి వెళ్ళాలి. నా రెడీ అవ్వడం ఏం లేదు, చాలా సింపుల్. ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని డ్రర్ అని వెళ్ళిపోవడం అనమాట. రీసెంట్గా ఒక ఫేస్ వాష్ వాడుతూ ఉన్నాను, అది నాకు బాగా సెట్ అయింది. సో మీకు కూడా చూపిస్తాను ఒకసారి రండి. సో ఇదే అనమాట నేను వాడేది, హిమాలయ నీమ్ ఫేస్ వాష్. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. చెప్తా దీని గురించి. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు పింపుల్స్ ఎక్కువ అయ్యాయి అనమాట. ఎందుకంటే హార్మోన్ చేంజెస్ వల్ల, అలాగే ట్రావెలింగ్ ఎక్కువ, ఈ మధ్య హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం కదా, అలాగే పొల్యూషన్ వల్ల, అలాగే స్ట్రెస్ వల్ల కూడా పింపుల్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఇది వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఒకసారి. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది న్యాచురల్ నీమ్తో తయారు చేస్తారు. తెలుసు కదా మనందరికీ, నీమ్ అనేది ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్ అని. ఈ క్లెన్జర్ ఇంప్యూరిటీస్ని క్లెన్స్ చేసి పింపుల్స్ని క్లియర్ చేసేలా రెడీ చేశారు. ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్. ఇది ఫస్ట్ ఫేస్ వాష్ నుంచే వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. అండ్ 99% పింపుల్స్కి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపేస్తుంది. ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ఈజ్ సో ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ.
అండ్ ఈజ్ ట్రస్టెడ్ బై మిలియన్స్ ఆఫ్ కన్సూమర్స్ అక్రాస్ ఇండియా. నాకైతే ఈ ఫేస్ వాష్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. చూసారు కదా నా స్కిన్ ఎలా ఉందో ఫేస్ వాష్ తర్వాత. అలాగా పింపుల్స్తో బాధపడుతున్నట్టయితే మీరు కూడా హిమాలయ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయ వెబ్సైట్లో అవైలబుల్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. నేను ఈ దారికి రావడానికి ఇక్కడ పెట్టాలి కదా, ఇక్కడ రావడానికి ఇది ఒకటి విండో అడ్డం ఉందన్నమాట. ఈ విండోది మర్చిపోయాను. ఈ విండో ఓన్లీ ఇంతవరకే ఓపెన్ అవుతుంది. ఈ ఇంత గ్యాప్లో ఈ మొక్క వస్తుందా అంటే రాదు అనుకుంటున్నాం. ఒక మొక్క టెస్ట్ చేస్తున్నాం. రాకపోతే మళ్ళీ ఆ విండో వాళ్ళని పిలిచి ఆ విండో తీయించి చేయాలి. అది వర్క్ అవుతుందా లేదో కూడా తెలియట్లే ఇప్పుడు. ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయింది ఇప్పుడు. ఇది మొక్కలు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు అర్థం కావట్లా. ఈ విండో అడ్డం అయిపోయింది. ఒక ప్లాంట్ పైకి తీసుకొచ్చి టెస్ట్ చేద్దామనేసి చూస్తున్నాము, అది ఏమైనా డిస్టర్బ్ అవుద్దా ఏంటని. లేదంటే ఆ విండోస్ వాళ్ళకి కాల్ చేశాను, ఒక పర్సన్ పంపిద్దామంటే పంపిస్తే తీసేయొచ్చా అంటే తీయొచ్చు అన్నారు. కానీ ఆ పర్సన్ ఈరోజు వస్తారా రేపు వస్తారా ఎన్ని రోజుల తర్వాత వస్తారో తెలియదు, ఒకసారి కనుక్కొని చెప్తా అన్నారు. సో చూడాలి ఇప్పుడు. గ్రాస్ ఈ మధ్య కట్ చేసామని చెప్పాను కదా, సో దానివల్ల అవుతుందంటారా చూద్దాం. ఇక్కడైతే పడుద్ది. ఆ పెయింట్ అట్టి ఇటు అయిన ఇబ్బంది లేదు, మనం ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ పట్టడం ఇంపాసిబుల్ అయ్యా. ఒకసారి చూద్దాం, ఈ పక్క పేరు ఉందో ఆ పక్క ఉందండి. సేమ్ టు సేమ్. ఒక టెస్ట్ చేయండి, వాళ్ళు వచ్చి తీద్దామన్నారు. కావాలంటే చూస్తా, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఛాన్సే లేదా? చెట్లు పైన కిటికీ అడ్డం వచ్చింది కాబట్టి, అదే మన విండోస్ అడ్డం వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి ఆ బోగన్విల్లా మొక్కలన్నీ లోపలికి పెట్టించాను. లోపలికి పెట్టించినప్పటి నుంచి ఈ ఆడల గోల తట్టుకోలేక అల్లాడుతున్నా. వీళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే మాత్రం అంతా మంచిది. మగవాళ్ళు ఏదైనా డబ్బులు ఖర్చు పెడితే అదిగో కసువు పడుతుంది, నువ్వే చిమ్ముకోవాలా, ఆగు చూపిరే, నువ్వే చిమ్ముకోవాలా, ఇదిగో ఇదంతా కసువు అంట. పూలు కసువు ఓడిన ఎవరైనా అంటారా? బుద్ధునోడిన. అది ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్, ఇదిగో ఎన్ని ఫ్లవర్స్, ఇదిగో 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 ఎన్ని ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని వీళ్ళంతా చెత్త చేస్తాను, నువ్వే జిమ్ముకోవాలి, నువ్వే తెచ్చుకున్నావు అంట. మహారాజు గారు కొంచెం మేము చెప్పేది విని పుడుస్తురా, అది కసు కాదని ఎవరినో కామెంట్ చేయమను ముందు. ఫ్లవర్స్ ని ఊరు కసు నువ్వు పడతారా? ఆహా, కసు కాదు. అట్ట కాదు, నేనేదో ఇష్టపడి తెచ్చుకుంటే ఇష్టపడి తెచ్చుకున్నాడు పని చేయతే వాటికి. ఈ కవిత ఏమంటదంటే నీ ఇష్ట ప్రకారం తెచ్చుకునే కానీ నువ్వే సిమ్ముకో అంట, నువ్వే క్లీన్ చేసుకో, ఆ చెత్త అంతా మేము క్లీన్ చేయలేము ఆయన రోజంతా అంట. అదేంటంటే కవిత టేస్ట్ చూడండి, ఇది ఎట్టుంది బ్రహ్మాండంగా, ఇది నచ్చలే అంట, ఇదిగా ఈ బోర్డు గుండేది నచ్చుతుందంట. ఎప్పుడైనా చెట్టు అనేది గ్రీనిష్ గా ఉండాలా, అప్పుడు ఫ్లవర్స్ రావాలా. నీ చెట్టు పిచ్చి చెట్టు ఉన్నట్టు ఉంది. నీకు నచ్చింది అసలు ఏ చెట్టు నచ్చింది నీకు? డబ్బులు ఖర్చు ఏ చెట్టు నచ్చింది? వీళ్ళిద్దరికి నచ్చలే అంట. అన్నిటికీ ఫస్ట్ ఉదయం నుంచి ఉదయాన్నే ఒక మొక్క పైకి తీసుకెళ్తే దానికి మట్టి అయింది, దీనికి మట్టి అయింది. నేను 200, 300, 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టకుండా కొన్నా అది చెట్లన్నీ. ప్రతి చెట్టు కష్టపడి పెంచి పెద్ద చేసి ఇప్పుడు నుంచి చూడు డైరెక్ట్ గా నేను మొత్తం చెట్లు నాటినండి మొత్తం కంటే నా టైం స్టార్ట్ అయింది. ఇక నుంచి నాదే గార్డెన్ అంతా. వాటిలో ఒక చెట్టు పోయినా గానీ అన్నకి 10 days అన్నం లేదు. అది మా నాయనకి కూడా నచ్చలా. ఎవరయ్యా? సో అది ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు నిజంగా బాధేసి ఇది ఎంత బాధ అనిపిస్తుంది అంటే మగాడి జీవితం. అరే ఇష్టపడి ఏదో ముద్దుగా 2 మొక్కలు కొనుక్కుంటే వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కోవాలి, లేకపోతే ఈ కసువు పడుతుంది ఇట్లాంటి మా దగ్గర చేయబాక నువ్వే చూసుకోవాలా. ఇవన్నీ ఏంది ఉదయం నుంచి గోల చిన్న మట్టి అయితే చాలు. ఆగ్రహం నేను చెప్పేది తింటారా? మా వాడికి నిచ్చిడికి గుర్రానికి ఏటికి తేడా కూడా తెలియదు. పక్కింటి వాళ్ళు నిచ్చిన వచ్చి అడిగితే నేను గుర్రం ఇస్తున్నా అంట.
ఉన్నాయి అని చెప్తే ఏం కావాలండి నేనేందుకు 3 ఉన్నాయి అని ఇచ్చిండ్లే అనుకుంటున్నాను 3 రకాలు ఉన్నాయంట ఆయన కూడా షాక్ అయ్యాడు 3 రకాలు ఆవిడ చేయడు అది నీళ్ళంటాడు స్పెషల్ అలాంటి ఇదిగో ఈ పూల కుండీలు కూడా వద్దంట ఏంటంటే కావాలంటే చిన్న ఇవ్వలా ఇదిగో ఈ తోటలో నాటొచ్చంట ఇదిగో దీంట్లో నాడదాం అంటుంది ఎట్ట నాడతారు ఇదిగో ఇదిగో ఆగు నాలక్ష్మి ఇదిగో ఈ పూల కుండీలు అంటే పెద్దవి అవుతాయి అంట ఎందుకు అంత అంత పెట్టి తెచ్చావు మా కవిత అంటుంది దీంట్లో నాడదాం అంటుంది ఎట్ట ఆడతారు కదా ఎట్ట నాడతావు చిన్న కుండీలు కొంచెం తక్కువ కుండీల్లో అదే ఇది తెచ్చుకోమను నువ్వు దీంట్లో ఎట్ట నాటుతారు నేనేమన్నాను తక్కువ కాస్ట్ కుండీలు అనింది నేను అది కూడా కాదనింది అంత పెద్ద ప్లాంట్స్ వద్దు చెట్లు అవి వెయిట్ ఎక్కువ చెట్టు వెయిట్ ఉంటది మట్టి కుండి వెయిట్ ఎక్కువ ఇంత వస్తుందా ఆడనా కాగితాలు పూలే వేరే చెట్లు నాడదాం అనుకున్నా కానీ నువ్వు ఆలోపు ఈ ఆర్డర్ ఇచ్చి తెచ్చి అదిగో ఆ పిల్ల చూడండి పొద్దున్న నుంచి నస ఎంత నస తెలుసా మీది మొఖాలందరూ మాడిపోయి పెట్టుకోండ్రు హలో ఏ మగ అయితే వాస్తవంగా అయితేనా వీళ్ళు వద్దనిండ్రు నేను ఈసారి పంతానికి తెప్పించిన నాకైతే ఇష్టం అవని సరే పంతాని తెప్పించినోడు పంతాని చేయకపోతే అప్పుడు చెప్తా మళ్ళీ వీడియో చేసేది ఏం లేదు తల్లి వాటికి చేసేది ఏమన్నా నీళ్ళు పోసేదా నీళ్ళు కూడా పోయేద్దాను వాళ్ళు కాదు 2 months తర్వాత ఆగు 2 months తర్వాత పోతావా 2 months తర్వాత నువ్వెలా సాకేర్ చేసావో ఆ చెట్లకి అనేది వివరిస్తే నీళ్ళు పోసేది కూడా లేదు అయినా ఎంత శాఖరున్నా చేస్తా ఆ కాగితాల పూలు ఎవరు ఎత్తుతారా ఆ ఎత్తాల ముందు ఇంపార్టెంట్ ఇట్లా ఒక్క చెట్టు నాటింది కానీ నాటిపించింది కానీ ఏదైనా ఉంటే చెప్పాది వాటిలో ఒక చెట్టు కూడా ఒక్క చెట్టు అయితే నేను ఇంకా సీరియస్ అయినా అనుకో నిన్న పోయి చెట్లు తెచ్చి నాటిన నేను కానీ ఇప్పుడు కానీ సీరియస్ అయినా అనుకో మీరు ఎవరు బతకలేరు ఇప్పుడు చూపిస్తా ఉండండి నేను ఎంత పని చేసినాను ఉదయం నుంచి ఇప్పుడు ఉంటుంది నీ పరువు గంటలు ఫిక్సింగ్ రా రా ఇప్పుడు చూడండి రా నాలుగు ఈ మొక్క చూసారా ఈ గడ్డి అంతా తీసేసింది నేనే కాదా ఇదంతా నేనే గడ్డి తీసేసింది ఇదిగో ఇది గడ్డి తీసేసా ఇదిగో ఇది గడ్డి తీసేసా ఇది గడ్డి తీసేసా నాన్న కూడా చేసిండు బ్రో ఇదంతా నేనే తీసిన ఈ పక్క వరకు నేను కొంచెం నిన్ను దేనిచ్చి చేసిండు అదే నిన్నటి నుంచి ఇదంతా నేను చేశా కాదు మేము చేసినప్పుడు తప్పు మీరు గ్రేట్ కాదనలేదు నాల్సి నేను కూడా గ్రేట్ అంటున్నా నువ్వు గ్రేట్ కాదన్నా ఆల్వేస్ లేడీస్ గ్రేట్ కవిత నాకు కానీ ఊపి వచ్చింది అనుకో మొత్తం మీరు నాటిన చెట్లన్నీ తీసి మళ్ళీ నాటుతా అదే పిచ్చిరా నాయన అంటే నేను చేసినట్టు కనవాలంటే నేనేం చేయాలైతే ఇంకా ఉన్నాయి అవి నాటు నాలక్ష్మి కొడతాయింది నాలక్ష్మి కొత్త మొక్కలు నాటు అంతేకాని చెట్లు పీకేస్తానంట ఏంటి రైట్స్ లేవు ఎందుకంటే నువ్వు కూడా నాట్లా నేను నాట్లా కానీ అప్పుడప్పుడు హలో నేను అప్పుడప్పుడు హెల్ప్ అయినా చేసిన బ్రో మట్టి అలాంటిది తెచ్చిచ్చింది అలాంటి చేసాక నేను అదైనా చేసిన గడ్డి కూడా పీకిన అప్పుడప్పుడు మీ ఆయన 2 రోజులు చేసి గొప్పలు చెప్పుకుంటారు సరే చూడండి ఇక నుంచి గార్డెన్ అంటే నాదే అండి నేనే చేస్తాను వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి నచ్చట్లేదు నేను ఏదైనా టేస్ట్ నాకు నచ్చింది అనుకో వీళ్ళకి ఉప్పు లేదు కారం లేదు అన్నట్టుగా ఏదో ఒకటి చెప్తున్నారు అది బాగాలేదని చూడండి డబ్బులు ఎక్కువ పెట్టి రిచ్ అదే లుక్ తేవాలంట డబ్బులు తక్కువ పెట్టి కష్టపడి చేయాలంట నేను సరే చేసుకుందరులేండి పోండి ఛార్జింగ్ కూడా అయిపోయింది సరే నాకు ఛార్జింగ్ అయిపోయిందమ్మా నువ్వు కానీ అట్లా మొదలై తెల్లగా ఉంటావు అంత ఎగతాలు చెప్పలేదు నీ మొక్కలా నేనా అంటే నీకు మొక్కలే అంటావు గడ్డి ఆ రకం గడ్డి నేను కాబట్టి అయితే రీతికి తెచ్చినారా నీళ్లు బట్టి వేరే వాళ్ళు అయితే నువ్వైతే అసలు నీళ్ళు పడుతున్నావా ఒక రోజు పట్టు నువ్వు ఒక్కరోజా ఫస్ట్ లో అంతా పట్టింది ఎవరు ఏంది నువ్వు పట్టింది ఒక రోజు బట్టి అసలు ఇదేందయ్యా స్వామి నేను అన్ని మొత్తం పని చేస్తానో చేయలేదు అన్నట్టు మీనింగ్ చేస్తాను మీరు డబ్బులు సంపాదించే పని చేస్తున్నావు దానికి మాత్రం ఒప్పుకుంటాను చెట్లు దించిన మిగిలిన పని చేస్తున్నావు అంటే నేను ఒప్పుకున్నా ఆ చెట్లు కాడ కాపలా ఎవరు ఈ రోజు మా వాడు కవితకి వంట చేసి పెడతాను అన్నాడు సాయంత్రం వంట అది కూడా సాయంత్రం కాదు రేపు ఉదయానికి పోస్ట్పోన్ చేసేది నెక్స్ట్ వీడియో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మా వాడు వంట వీడియో వస్తుంది చూడండి మా ఓడి అంత 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 కొవ్వెక్కి నా పిల్లకి ఏం చేస్తున్నానా ఏదో ఫేమస్ చేసిన అనుకో ఇంతలానా అన్న అన్న లేకపోతుంది ఏమి లోకం ఇది వాడు అన్నం తప్పలేదు ఒరే అంటే తప్పు అడుగు ఎవరికన్నా అన్నీ అనింది ఇంకే మేమే ఇంక సిగ్గిడిచి కామోను ఎందుకు పరువు బాధ చెప్పుకుంటేనే చిన్నప్పుడు కొట్టేవాడు నన్ను ఆ పిల్ల నువ్వు ఒరే అన్నప్పుడల్లా ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు నడిపిందో కవిత
ఇప్పుడు నీ పరువు తీస్తాను ఇంకొకటన్నా. చిన్నప్పుడు నేను సీరియల్ చూస్తుంటే వచ్చి క్రికెట్ చూడాలని ఇట్లా గోడకేసి తలకైనా అటు కొట్టిండు తెలుసా. ఆ రోజు ఇంకొంచెం గట్టిగా కొట్టడం బాగుండు. ఇప్పుడు అసలు కామెంట్లో ఏమొస్తాయి నాల్సే ఇప్పుడు కామెంట్లు వర్షం కురుస్తుంది బ్రో. చూడు ఎవరు కామెంట్ చేయబాకంటారా స్వామి, ముందే చదువుతున్నా. మా వాడు అప్పుడు తమాషా కొట్టింది అంతే. ఎంత మంచి మెమరీ అది చెప్తే ఎందుకు కొట్టావు టీవీ కేసు మా అత్తనే అని ఆశించారు ఒకరోజు కొట్టింది కూడా. ఆ పిల్లకి నేనంటే చాలా ఇష్టం. సో వీడియో చూసారు కదా, ఇది వీడియో అయితే తో బాధపడుతున్న వాళ్ళు ఈ హిమాలయ నీమ్ ఫేస్ వాష్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి, పర్చేస్ చేయండి, ఖచ్చితంగా యూజ్ చేయండి.